హలో అండి, ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా అయిపోయే బీన్స్ ఫ్రై ఎలా చేసేయాలో చూసేద్దామా. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. హోటల్లో చేసే విధంగా డీప్ ఫ్రై చేసే పని లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు చందన డైలీస్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే బీన్స్ అనేది ఈ విధంగా చిన్నగా రౌండ్గా అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము పెద్దగా కట్ చేసుకునే దానికన్నా ఈ విధంగా చిన్నగా రౌండ్గా కట్ చేసుకోవడం వల్ల మనకి బీన్స్ అనేది లోపల వరకు మంచిగా కుక్ అయ్యి పైన క్రిస్పీ లేయర్గా ఫామ్ అయ్యి తినేదానికి చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత మీరు ఫ్రై చేసుకోవాలనుకున్న ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు అండ్ అలాగే కరివేపాకు వేసుకోండి. మీకు నచ్చినట్టయితే పచ్చెనగపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత మంచిగా ఫ్రై చేయాలండి. మినపప్పు అనేది కొద్దిగా ఎర్రగా వచ్చే విధంగా ఫ్రై చేయండి. అప్పుడే మనకి ఫ్రైలోకి కరకరమంటూ తగులుతూ బాగుంటుంది. తర్వాత వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. దంచి వేసుకోవడం ఇష్టం లేకపోతే పొట్టు తీసేసి వేసుకోవచ్చు. నాకు వెల్లుల్లిపాయలు ఇష్టము అండ్ అలాగే నేను ఫ్రైస్లోకి వెల్లుల్లిపాయలు తింటాను కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు ఫ్లేవర్ కోసం తినరు అని అనుకుంటే ఒక 2-3 దంచి వేసుకున్నా సరిపోతుంది. లేదు అనుకుంటే పొట్టు ఒలిచినా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి బీన్స్ అనేది యాడ్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తర్వాత బీన్స్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఆనియన్ వేస్తే ఫ్రైస్లో నచ్చదు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఈ విధంగా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. బీన్స్ వేసిన తర్వాత మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. ఈ లైట్గా ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఒక 10% వరకు ఫ్రై అయింది అనుకున్నప్పుడు కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసే విధంగా మొత్తం మంచిగా ఫ్రై చేయండి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేయడం వల్ల మనకి పైన క్రిస్పీ లేయర్ ఫామ్ అవుతుంది అండ్ అలాగే లోపల మంచిగా కుక్ అయ్యి తినేటప్పుడు క్రిస్పీగా అలాగే సాఫ్ట్గా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా మళ్ళీ 30% వరకు బీన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకొని ఇంకోసారి మంచిగా ఫ్రై చేయండి. ఈ విధంగా సాల్ట్ అనేది బీన్స్కి మొత్తం పట్టే విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకి సాల్ట్ అనేది త్వరగా మనకి బీన్స్కి అనేది పడుతుంది అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం ఫ్రై చేయాలండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు సిమ్లో వండించి లో ఫ్లేమ్లో వండించి తర్వాత మళ్ళీ ఇంకోసారి కలిపెట్టుకోవాలి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుంటూ కలిపెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనం 2-3 నిమిషాలు మూత పెట్టకుండా ఈ విధంగా కలుపుతూ ఉన్నామంటే మనకి ఫ్రై అనేది క్రిస్పీగా అండ్ అలాగే టేస్ట్గా బాగుంటుంది. మూత పెట్టామంటే మెత్తగా వచ్చేస్తుంది ఫ్రై అనేది. మీకు ఒకవేళ మెత్తగా ఇష్టమైతే మీరు మెత్తగా ఇష్టపడే వాళ్ళు అనుకుంటే మీరు మూత కూడా పెట్టుకోవచ్చు. మూత పెట్టకుంటే క్రిస్పీగా చాలా బాగుంటుంది. అది మీ ఇష్టం. తర్వాత ఇక్కడ నేను చూపించిన విధంగా ఎగరేసుకుంటూ మొత్తం సమానంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మొత్తం సమానంగా స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి మొత్తం కూడా మంచిగా కుక్ అవుతుంది. ఈ విధంగా కుక్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు ఒకటి పచ్చిగా లేకుండా ఒకటి ఉడికి అలా లేకుండా మొత్తం కూడా సమానంగా ఫ్రై అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి, మనకి 80% వరకు పర్ఫెక్ట్గా బీన్స్ అనేది కుక్ అయిందనమాట. 80% వరకు మనకి బీన్స్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో వచ్చేసి కారం వేసుకుంటున్నాను నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వరకు. మీకు నచ్చినట్టయితే పప్పుల పొడి యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి కారం, వెల్లుల్లి కారం ఇలాంటి పొడులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ కారం అనేది యాడ్ చేస్తున్నాను. కారం వేసి కూడా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే రైస్లోకి అలా తినేవాళ్ళు అయితే పప్పుల పొడి యాడ్ చేసుకొని ఇంకా బాగుంటుంది. ఈ విధంగా కారం వేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేయండి మొత్తం సమానంగా స్ప్రెడ్ అయ్యేంత వరకు. తర్వాత చిటికెడు ధనియాల పొడి స్ప్రెడ్ చేస్తున్నాను. ధనియాల పొడి వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోండి, ఎక్కువ వద్దు, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా చిటికెడు ధనియాల పొడి వేసుకోండి. ఈ విధంగా ధనియాల పొడి వేసుకోవడం వల్ల మనకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట. ధనియాల పొడి వేసిన తర్వాత మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు ఉండిచ్చి లాస్ట్లో మీకు నచ్చినట్టయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నారంటే మన బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి.
చూసారు కదా ఎంత క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉందో. ఒకసారి కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకొని స్టవ్ ఆపేసేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది కూడా. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఫ్రైస్లోకి వెల్లుల్లి అంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఒకసారి ఈ విధంగా బీన్స్ ఫ్రై ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి అయితే సింపుల్గా ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి ఈసారి ఈ పర్ఫెక్ట్ రెసిపీని ట్రై చేయండి. ఏదైనా పచ్చడితో పక్కన కొద్దిగా ఫ్రై పెట్టుకొని తింటుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. మీకు మినపప్పు పచ్చడి ఎలా చేశానో వీడియో కావాల్సింటే కమెంట్ చేయండి. నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మినపప్పు పచ్చడి మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా రైస్ పెట్టుకొని దాంట్లో మినపప్పు పచ్చడి వేసుకొని పక్కన ఫ్రై పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో. ఒకసారి ఈ కాంబినేషన్ అనేది ట్రై చేయండి. మీకు మినపప్పు పచ్చడి ఎలా చేశానో వీడియో కావాల్సి ఉంటే కమెంట్ చేయండి. అలాగే ఫ్రై చూసారా ఎంత పొడిపొడలాడుతూ ఎంత టేస్టీగా వచ్చిందో. ఒకసారి ఈ విధంగా ఫ్రైని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చేసిన అన్ని రెసిపీస్ మీరు ట్రై చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి ఈ ఫ్రై చేసుకొని ఈ కాంబినేషన్ అయితే ట్రై చేయండి. మీకు ఫ్యాన్ బేస్ అనేది పెరిగిపోతుంది బీన్స్ మీద, అంత బాగుంటుంది. అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే 1K దగ్గరలో ఉన్నాం, అంటే 800 సబ్స్క్రైబర్స్తో కంప్లీట్ అయ్యాం. 1K చేయండి. 1K దగ్గరలో ఉన్నాం కాస్త. అలాగే 1K కంప్లీట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాల్సి ఉంటే కమెంట్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ తెలియదు, ఈజీగా అయిపోవాలి అనుకుంటే కమెంట్ చేయండి. ఖచ్చితంగా రెసిపీస్ అనేది పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్.